అంటే అర్థం కాక బహుశా కేటీఆర్ గారు హరీష్ రావు గారు పదే వాళ్ళ టీఆర్ఎస్ సోషల్ మీడియా కానివ్వండి, బీఆర్ఎస్ సోషల్ మీడియా కానివ్వండి, వాళ్ళ మీడియాకు సంబంధించిన వాళ్ళు ఈ 2 లక్షల రూపాయలు కాంగ్రెస్ గవర్నమెంట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాఫీ చేసిన తర్వాత వాళ్ళకు నిద్ర కరువైపోయి, వాళ్ళు నిద్ర పట్టక, నిద్ర లేక ఆ మైండ్ అంతా బ్లాక్ అయిపోయి పిచ్చిగా మాట్లాడుతూ ఉన్నారు కేటీఆర్ గారు పరిశ్రమ. వారం రోజుల నుంచి షబ్బాష్ అని చెప్పలేక, ఒక రాజకీయ పార్టీగా బీఆర్ఎస్ కాంగ్రెస్ గవర్నమెంట్, కాంగ్రెస్ ముఖ్యమంత్రి, క్యాబినెట్ మంత్రులు షబ్బాష్ అని చెప్పలేక ఇబ్బంది పడుతున్నారు. ఆ ఇబ్బందిలో ఏం చేయాలో తోచక పదే చెప్పింది 10 సార్లు నిజాన్ని, ఒక మంచి పనిని అబద్ధంగా, ఒక మంచి కార్యక్రమాన్ని అబద్ధంగా మంచి ప్రచారం చేసే కార్యక్రమం ఇప్పటి వరకు కూడా కొనసాగుతుంది. ఇది బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన నాయకుల యొక్క పరిస్థితి. ఏ నాయకుడు, బీఆర్ఎస్ నాయకుడు ఏం మాట్లాడుతున్నాడో వాళ్ళకి తెలియదు, ఎలాంటి స్టేట్మెంట్ ఇవ్వాలో వాళ్ళకి అర్థమైతలేదు. ఎందుకంటే ఎంటైర్ రైతులందరూ కూడా హ్యాపీగా ఉన్నారు. ఈ పేరు బీఆర్ఎస్ 10 ఏళ్ళు ఉన్నా మనం తెచ్చుకోలేకపోయినాం అనే ఒక వాళ్ళు ఆ టెన్షన్ లో వాళ్ళు, అది పరిస్థితి. అదేగాక కొన్ని విషయాలు మీకు పాయింట్స్ చెప్తాను. నిజానికి మొదటి నుంచి కూడా తెలంగాణ ప్రజలు దేనికైనా సహిస్తారు, కానీ అణిచివేతను, నియంత్రత్వాన్ని సహించారు. అందుకే కదా మేము నన్ను దించి కాంగ్రెస్ మా గవర్నమెంట్ ఎక్కించింది.